ప్రీమియర్ లీగ్లోకి లక్నో సూపర్ జైంట్స్ 2022లో అడుగుపెట్టింది. అంచనాలకు మించి రాణించి వరుసగా 2 సీజన్స్లో ప్లే ఆఫ్స్ చేరుకుంది. కేఎల్ రాహుల్ తొలి సీజన్లో జట్టును అద్భుతంగా నడిపిస్తే తర్వాత కృణాల్ పాండ్యా స్టాండ్-ఇన్ కెప్టెన్గా వ్యవహరించారు. అయితే 2024-2025 సీజన్స్లో మాత్రం లక్నో నిరాశపరిచింది. 2024 సీజన్లో 7వ స్థానానికి పరిమితమవ్వడం, కెప్టెన్ రాహుల్తో ఫ్రాంచైజీ ఓనర్లకు విభేదాలు రావడంతో అతను జట్టును వీడాడు. ఆ తర్వాత వేలంలో రిషబ్ పంత్ను రికార్డు ధర 27 కోట్లకు కొనుగోలు చేసిన లక్నో అతనికే పగ్గాలు అప్పగించింది. భారీ అంచనాల మధ్య బరిలోకి దిగిన పంత్ సారథిగా ఫ్లాప్ అయ్యాడు. దీంతో ఈసారి తనపై ఉన్న అంచనాలను అందుకోవాలని పంత్ పట్టుదలగా ఉన్నాడు. మినీ వేలానికి ముందు జట్టులో పలు మార్పులు చేసుకుంది. సపోర్టింగ్ స్టాఫ్ ను మార్చుకోవడంతో పాటు కొందరు కీలక ఆటగాళ్లను కొనుగోలు చేసింది. సన్ రైజర్స్ నుంచి మహ్మద్ షమీని, వేలంలో జోస్ ఇంగ్లీష్, రఘువంశీ, ముకుల్ చౌదరిలను దక్కించుకుంది. ముంబై నుంచి అర్జున్ టెండూల్కర్ ను కూడా ట్రేడ్ చేసుకున్న లక్నో సూపర్ జైంట్స్ కు హిట్టర్లే ప్రధాన బలం. బ్యాటింగ్ కాంబినేషన్ ను చూస్తే మిచెల్ మార్ష్, మార్క్రమ్, పంత్, నికోలస్ పూరన్ వంటి హిట్టర్లతో అత్యంత బలంగా ఉంది. విధ్వంసకర ఇన్నింగ్స్ లకు కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలిచే పూరన్ లాంటి బ్యాటర్ ఆ జట్టుకు అడ్వాంటేజ్ గా చెప్పొచ్చు. పంత్ కూడా బ్యాట్ తో చెలరేగితే తిరుగుండదు. గత సీజన్ లో అతను అంతగా రాణించలేదు. ఒక విధంగా ఆ ఐపీఎల్ సీజన్ పంత్ అంతర్జాతీయ కెరియర్ కు కూడా కీలకం కాబోతోంది. మరోవైపు బౌలింగ్ విభాగంలో మహ్మద్ షమీపై అంచనాలు ఉన్నాయి. అతని అనుభవం లక్నోకు కలిసొస్తోంది. అలాగే మయాంక్ యాదవ్, ఆవేష్ ఖాన్ వంటి దేశవాళీ పేస్ బౌలర్లతో పాటు విదేశీ ఆటగాళ్లలో నోర్జే కీలకం కాబోతున్నాడు. అర్జున్ టెండూల్కర్ ను కూడా మీడియం పేసర్ గా ఉపయోగించుకునే అవకాశం ఉంది. అయితే పేసర్లంతా ఫిట్నెస్ సమస్యతో బాధపడుతుండడం మైనస్ పాయింట్. అటు స్పిన్ విభాగంలో హసరంగపై అంచనాలు ఉన్నాయి. దేశవాళీ స్పిన్నర్ దిగ్వేష్ రాఠీ పైన లక్నో ఆశలు పెట్టుకుంది. గత సీజన్లో దిగ్వేష్ సత్తా చాటాడు. లక్నో జట్టుకు కొన్ని బలహీనతలు వెంటాడుతున్నాయి. ఎక్కువ మంది హిట్టర్లున్నా సమష్టిగా రాణించలేకపోతుండడం గత సీజన్లో ప్రభావం చూపింది. లోయర్ ఆర్డర్లో బదోని, అబ్దుల్ సమ్మద్ కూడా నిలకడ లేమితో ఇబ్బంది పడుతున్నారు. సరైన మ్యాచ్ ఫినిచర్ లేకపోవడం కూడా లక్నోకు మైనస్ గా మారింది. పూరన్, పంత్ తర్వాత మ్యాచ్ ను ఒంటి చేత్తో మలుపు తిప్పే బ్యాటర్ లేకపోవడం కూడా ఇబ్బందిగా కనిపిస్తోంది. అటు బౌలింగ్ లో పేసర్లు ఎంతవరకు సమష్టిగా రాణిస్తారనేది చూడాలి. గత సీజన్లో షమీ పెద్దగా ఆకట్టుకోలేదు. అయినా కూడా ట్రేడింగ్ లో అతన్ని తీసుకున్న లక్నో పేస్ అటాక్ ను షమీ ఎలా నడిపిస్తాడనేది ఆసక్తికరంగా మారింది.